ఈ 5 అడుగులు గట్టు వెడల్పు అనేది రైతు ఖచ్చితంగా కానీ పాటించినట్లయితే మన ప్రధాన పంట ఏదైతే ఉందో వరిసేనికి కావలసిన ఖర్చులు మనకి, ఎందుకంటే పెట్టుబడి రూపంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో రైతుకి చాలా కష్టతరం, పెట్టుబడి పెట్టడానికి అంత స్తోమత ఉండదు. అందుకు ప్రధాన పంటకి కావలసినటువంటి ఖర్చు అంతా కూడా ఈ గట్టు మీద రైతు కానీ దీనిపైన ఆసక్తి కానీ పెట్టినట్లయితే దాదాపు ఒక 25,000 రూపాయలను దీని మీద ఆదాయం తీయొచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు జగన్. మాది శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం నిమ్మతొర్లవాడ గ్రామం. మా సొంత పొలం 2 ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణంలో. ప్రధానంగా చూసుకుంటే మా ప్రాంతం అంతా కూడా వరి, చెరకుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందులో భాగంగా మేము ఒక ఎకరా 20 సెంట్లలో వరి అలాగే మిగతా ఎకరా 50 సెంట్ల విస్తీర్ణంలో చెరుకుని గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఇది ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా ఏ గ్రేడ్ మోడల్లో భాగంగా ఈ గట్టుని 5 అడుగులు గట్టు అనేది వెడల్పు చేసుకొని దాని మీద మనకి సీజన్ అనుగుణంగా బొప్పాయి, అలాగే మామిడి, సపోటా, జామి మొక్కలతో పాటు కూరగాయ మొక్కలు వంగ, మిరప, టమాటా, ఎర్ర పంటలకు వచ్చేసరికి బంతి, కంది ఇవన్నీ కూడా సాగు చేస్తున్నాను. ప్రతి బొప్పాయి మొక్క కూడా ఏంటంటే ఈ తీగ జాతి అనేటువంటి బీర, కాకర పెంచుతూ సుమారు ఈ యొక్క 5 అడుగుల గట్టు మీదే దాదాపుగా నేను ఒక 18 రకాల పంటల్ని సాగు చేస్తున్నాను. కరెక్ట్గా రైతుకి పొట్ట దశకు వచ్చే సమయానికి ఎక్కువగా ఈ తుఫాన్లు అనగా వాతావరణంలో మార్పులు మా జిల్లాకి ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. ఇప్పుడు చూసుకుంటే ఈ గట్టు వెడల్పు ఇది చాలా మంచి కాన్సెప్ట్, రైతుకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఏవైతే ఈదురుగాలు ఉన్నాయో ఈ గాలులకి చేను మీదకి ఈ గాలి రాకుండా అడ్డం పడి ఆ గాలిని అక్కడితో అంతం చేస్తుంది. ఈ విధంగా నేను ఒక 3-4 సంవత్సరాలుగా నా యొక్క పొలం చూసుకుంటే పడకుండా నిటారుగా సాంద్రతతో కలిగి నేనున్నానంటూ నిటారుగా నిల్చుని ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ ఈదురుగాలు తట్టుకొని పెంచినటువంటి ఈ యొక్క రక్షక పంటలే. ఈ వరిలో ఎక్కువగా ఆశించే యాజమాన్య పద్ధతులకు వచ్చేసరికి జీవామృతం. దీనిలో పేరులోనే ఉంది అమృతం. అది పంటకి నువ్వు స్ప్రేయింగ్ చేస్తావో, లేకపోతే వర్షాధారం కాబట్టి కాలువ రూపంలో ఇస్తావో, లేకపోతే జగ్గు పెట్టి అందులో వేసేసినా పర్లేదు, కానీ ఇస్తే ఏపుగా మంచి నిగారింపుతో పొలం అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పశువుల పెంటతో చేసుకున్న మన ఘనజీవామృతం కూడా 2 సార్లు అది మాత్రం వేయాలి కంపల్సరీ. ఇది ఘనజీవామృతం ఒకటి ఆఖరి దమ్ములో ఒక 200 కేజీలు, తర్వాత ఫస్ట్ దప్ప మన కూనోవేడర్ చేసిన తర్వాత రెండోసారి ఇంకో 200 కేజీలు కానీ మనం వేసుకుంటే ఎటువంటి అవసరం కూడా ఉండదు. ఏవైనా పురుగు కానీ తెగుళ్ళు కానీ వస్తే అదే నీమాస్త్రాన్ని మనం స్ప్రే చేసుకోవాలి అడ్వాన్స్ స్టేజ్లో. ఇంకా ఏంటంటే ఉడిచిన ఒక 10-15 రోజులకి పసుపల్లెలో 10, లింగాకర్ష బొట్టలో ఒక 8 కానీ మనం పెట్టుకున్నట్లయితే దాని ఉధృతి ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మనం దాని ప్రకారం మనం ఒక కషాయం కొట్టాలా, అవసరం ఉందా లేదా అని తెలుసుకుంటాం.
మా కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మా దగ్గర ఒక 3 ఎకరాలు పొలం ఉన్నా సరే సమయానికి డబ్బులు అనేవి రైతాంగం దగ్గర ఉండేవి కాదు. ఆ పంట రావాలి, అప్పులు తీర్చాలి, మిగిలినది మళ్ళీ చదువుకి మా మామయ్యలు చదువులు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర డబ్బులు లేవనుకోండి, నిజంగా ఈరోజు నా దగ్గర రూపాయి కూడా లేదు. నా పొలం దగ్గరికి వస్తే ఈ రోజుకి నాకు 200 రూపాయలు ఖర్చుకి పెట్రోల్కి ఇచ్చే మొక్కలు నా దగ్గర ఉన్నాయి. చూస్తాం చెట్ల దగ్గర పొలం అంతా గట్టు మీద చూస్తే ఒక 2 కేజీలు వంకాయలు, 1 కేజీ బంతి పువ్వులు, ఒక 10 బొప్పాయికాయలు తీసామనుకో 20 రూపాయలకి ఇచ్చినా 200 రూపాయలు వస్తాయి. హాయిగా మనం ఒక ఉద్యోగస్తుడి కన్నా మంచి ఆదాయం పొందవచ్చు. వ్యవసాయం చుట్టూ పొద్దుటే ఒక 2-3 రౌండ్లు కానీ మనం వాకింగ్కి వెళ్ళాల్సిన లేదు. 2-3 రౌండ్లు గట్టు చుట్టూ వెళ్తూ మనకు కావాల్సిన రోజువారీ దినసరి చర్యలో భాగంగా ప్రతి కుటుంబానికి కావాల్సినవి ఆకుకూరలు కావాలి, కాయగూరలు కావాలి, బొప్పాయితో మంచి మంచి పళ్ళు పొద్దుటే తీసుకొని మనకు కావాల్సినటువంటివన్నీ తీసుకొని ఇలాగ ఒక 2-3 రౌండ్లు తిరిగితే మంచి వాతావరణంలో మనం ఉంటాం. ఇటువంటి రోగాలకు కూడా మనం ఆస్కారం ఏమో ప్రధానంగా.